అమరావతి హైదరాబాద్ కాంపిటీషనా రియల్ ఎస్టేట్‌లో కానీ, డెవలప్‌మెంట్‌లో కానీ. అమరావతికి రియల్ కాంపిటీషన్ ఈజ్ ఫ్రమ్ వైజాగ్, నాట్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ అమరావతికి వచ్చినాయా, వైజాగ్‌కి వచ్చాయా? నమస్తే, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్. అమరావతి హైదరాబాద్ కాంపిటీషనా రియల్ ఎస్టేట్లో కానీ, డెవలప్మెంట్లో కానీ, లేదంటే అమరావతికి వైజాగ్ కాంపిటీషన్? సో ఇప్పటి వరకు హైదరాబాద్కి అమరావతి కాంపిటీషన్ అని కాదు అని రకరకాల వాదనలు. అమరావతికి రియల్ కాంపిటీషన్ ఇస్ ఫ్రమ్ వైజాగ్, నాట్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ, డెవలప్డ్ సిటీ. చాలా దూరం వెళ్ళిపోయింది హైదరాబాద్కి వెన్ కంపేర్డ్ టు అమరావతి ఆర్ వైజాగ్. బికాజ్ ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీ ఉంది, సినీ ఇండస్ట్రీ ఉంది, ఈవెన్ డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి, రీసెర్చ్ సెంటర్స్ ఉంది. ఇట్స్ ఫార్ అవే ఫ్రమ్ అమరావతి ఆర్ వైజాగ్ అని చెప్పొచ్చు. ఇది కాంపిటేటివ్ పాయింట్ లో చూడకూడదు, కానీ కాంపిటీషన్ అని మాట్లాడుకుంటే అమరావతి కాంపిటీషన్ వైజాగ్. ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ అమరావతికి వచ్చినాయా, వైజాగ్కి వచ్చినాయా అంటే వైజాగ్కే వెళ్ళినాయి. వై? బికాస్ గవర్నమెంట్ అక్కడ ల్యాండ్ అలాట్ చేయటం, అలాగే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉండటం, పోర్ట్ ఉండటం, ఇట్స్ ఎ మెట్రోపాలిటన్ సిటీ లాంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉండటం, ఎకో సిస్టమ్ అక్కడ ఉండటం, ఇవన్నీ రీజన్స్. ఇప్పుడు ఏపీకి ఉన్న విజనరీ లీడర్, హెడ్ ఆఫ్ ద స్టేట్ సిబిఎన్ గారి మాటల్లో చెప్పాలంటే ఆయన ఏమంటారంటే ఇట్స్ నాట్ అబౌట్ కాంపిటీషన్ అంటారు. హైదరాబాద్ అండ్ అమరావతి ఇండియాకిలోనే టాప్ సిటీస్ కాబోతున్నాయని ఆయన మాటల్లోనే చెప్పున్నారు ఈ రీసెంట్ టైమ్స్లో ఒక ఇంటర్వ్యూలో. సో కాంపిటీషన్ అనేది నాట్ ఫ్యాక్ట్, సాక్షాత్తు విజనరీ లీడర్ చెప్పున్నారు. సో ఆయన ఏమంటారంటే అమరావతి ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్. ఇది అర్థం చేసుకోండి ప్రాపర్గా. వైజాగ్ టీసీఎస్ వచ్చింది కాబట్టి అది కాంపిటీషన్ లాగా భావిస్తే ఎట్లా? వైజాగ్ అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ అవుతుంది. సో ముంబైతో కాంపిటీట్ అవుతుంది వైజాగ్. ముంబై తర్వాత ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ అని ఆయన చెప్పేది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న తిరుపతి డివోషనల్ సిటీ అవుతుంది అని ఆయన చెప్తున్నారు. హోల్సమ్ క్యాపిటల్ అమరావతి, ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్. వరల్డ్లో ఉన్న బెస్ట్ మెథడ్స్ని, గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లాంటి మెథడ్స్ని తీసుకొచ్చి అమరావతిలో ఇండల్జ్ చేస్తున్నారు. బెస్ట్ ప్రాక్టీసెస్ని అమరావతిలో ఇండల్జ్ చేస్తున్నారు. అలాగే ఐకానిక్ టవర్స్, సెక్రటరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ భవన్స్ కావచ్చు, ఇండియా ఎక్కడా లేని విధంగా డెవలప్ చేయాలనే ప్లాన్ లో గవర్నమెంట్ ఉంది. ఇట్ టేక్స్ టైం అండి, టైం పడుతుంది. ఏదో 3 yearsలోనో 5 yearsలో అయిపోయే ప్రాజెక్ట్ అయితే కాదు. అలాగే క్యాపిటల్ ఒక గవర్నమెంట్ మొత్తమే బిల్డప్ చేసేస్తుందా అంటే నో అండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇలా డెవలప్ చేయటం పాసిబుల్ అంటే 100% పాసిబుల్. వరల్డ్ వైడ్ గా ఇలాంటి సిటీస్ చాలా డెవలప్ అయినాయి, బట్ టైం పడుతుంది. ఆ ఎకో సిస్టమ్ అక్కడ క్రియేట్ అవ్వాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడికి రావాలి. సిబిఎన్ గారి మాటల్లో ఆయన ఏం చెప్తున్నారంటే అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్. రైతులు ల్యాండ్స్ ఇస్తా ఉన్నారు, న్యూగా మళ్ళీ ల్యాండ్ అక్వైర్ చేయాలి అనే ప్లాన్ ఉంది గవర్నమెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొంత ఖర్చు పెట్టినప్పటికీ, డెవలప్మెంట్స్ కొంత ఖర్చు పెట్టినప్పటికీ, ఈ ల్యాండ్స్ డెవలప్ చేసి గవర్నమెంట్ షేర్ని మళ్ళీ సెల్ చేయటం ద్వారా వచ్చే ఇన్కమ్తో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ చేయొచ్చు, లేకపోతే ఆ ఖర్చు పెట్టిన అమౌంట్ని వెనక్కి తీసుకోవచ్చు. సైబరాబాద్ని ఒక మోడల్గా చెప్పారు. అప్పుడు ఎలా అయితే వాటర్ ఫెసిలిటీ తీసుకొచ్చారు, మైక్రోసాఫ్ట్ని ఎలా తీసుకొచ్చారు, హైటెక్ సిటీ అంటే సైబర్ టవర్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఇప్పుడున్న డీప్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకోవచ్చు, క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయొచ్చు. ఇవన్నీ డెవలప్ చేస్తే ఫస్ట్ లీజర్ కోసం పీపుల్ స్టార్ట్ కమింగ్, దెన్ కమర్షియల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. ఒక క్వాలిటీ లైఫ్ ఉంటుంది, ఒక క్వాలిటీ ఎకో సిస్టమ్ ఉంటుంది. సో ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది వీ విల్ వెయిట్ అండ్ సీ అండి. బట్ ఆయన చెప్పేదాని ప్రకారం, ఆయన విజన్ చూస్తుంటే ఇట్స్ గుడ్. ఒక మోడర్న్ సిటీ ఇండియాలో కన్స్ట్రక్ట్ చేస్తే ఇట్స్ ఎ ప్రైడ్ కదా. అలాగే 2 తెలుగు రాష్ట్రాల క్యాపిటల్స్ ఇండియాలోనే టాప్ సిటీస్ అవుతాయని ఆయన చెప్తా ఉన్నారు. ఇట్స్ అగైన్ ఎ గుడ్ సైన్. సో దీన్ని ఆయన ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, అసలు అమరావతికి స్వయం ప్రతిపత్తి ఎప్పుడు వస్తుంది, ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అలాగే అసలు క్యాపిటల్గా ఎప్పుడు నోటిఫై చేస్తారు, ఇవన్నీ ఇంకా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ప్రూవెన్ లీడర్ ఉన్నారు కాబట్టి సో థింగ్స్ విల్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ విల్ గో గుడ్ అనే ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.